విజయసాయిరెడ్డి ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారైనా ఇంకా చాలా సమయం ఉంది ఆయనకి ఆ పదవి రూపంలో. అయినా సరే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రాజ్యసభ సభ్యత్వం ఈ రోజు బీజేపీ ఖాతాలోకే ఉంది. తన రాజీనామా వల్ల అటు టీడీపీ జనసేన కంటే ఈ రోజు బీజేపీకే లబ్ధి చేకూరుతుందని చెప్పి సాయిరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కారణాలు ఏవైనా కానీ ఈ రోజు విజయసాయిరెడ్డికి బీజేపీ కూడా అదే స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అమిత్ షా దగ్గర దొరకని అపాయింట్మెంట్ విజయసాయిరెడ్డికి 2 minutes లో దొరుకుతుంది. ఈ విషయం చూసిన ఎవరికైనా సరే ఒక క్లారిటీ వస్తుంది. ఎంత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశానని చెప్తున్నప్పటికీ ఈ రోజు బీజేపీ కూడా ఆయన కోసం గవర్నర్ లాంటి పదవులు ఆఫర్ చేస్తూ వస్తుంది అనేది ఢిల్లీ స్థాయిలోనే జరుగుతున్న చర్చ, బయటకు వస్తున్న కొన్ని లీకులు అనుకోవచ్చు సమాచారం రూపంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి వదులుకున్న రాజ్యసభ స్థానం బీజేపీలో ఖాతాలోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ బీసీ కృష్ణ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏపీలో ఎంతో మంది రేసులో ఉంటే ఆ సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి బీసీ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చున్నారు బీసీ కోటాలో.